వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పెద్దన్న ఒంటరయ్యాడు. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలని తన చాకచక్యంతో తనే పెద్దన్నగా ఉండినటువంటి అమెరికా ఈరోజు ఒక్కసారిగా ఒంటరవుతూ వచ్చింది. ఈరోజు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి ఈ ప్రతినిధి సమయంలో ఎవరు కూడా అమెరికాకు మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు అమెరికాకు దూరంగా జరుగుతున్నాయి. అమెరికాకు మద్దతు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అవ్వటము, అలాగే ఇజ్రాయెల్కి మద్దతుగా ఇస్తూ అలాగే ఇరాన్కి సంబంధించి దాడులు చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాలన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి తీరును కూడా తప్పుపడుతున్నాయి. అలాగే ఇటీవల నాటో పైన, యుఎన్ఓ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ట్రంప్. వీటన్నిటినీ కూడా ఆయన కించపరిచే విధంగా మాట్లాడారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క చైనా, రష్యా కూడా శత్రు దేశాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా దేశాలతో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాన్ని వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ని కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇలానే ట్రంప్ తీరుంటే అమెరికా ఒంటరి కాబోతుందా? ట్రంప్ తీరుతో అమెరికా విపరీతంగా నష్టం జరుగుతుందా? అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద బిలియనియర్లు అందరూ కూడా ట్రంప్ తీరుని తప్పుపడుతూ ఉంటే, మరికొంతమంది కూడా అమెరికాకి సంబంధించి ట్రంప్కి మద్దతుగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా కూడా వాటికి జేజేలు కొడుతూ ఉన్నారు. ఏంటి అమెరికా పరిస్థితి? ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలు సరైనవిగా భావించాలా, లేదంటే ఆయన ప్రవర్తన ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో అమెరికా ఒంటరిగా మారబోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. పెద్దన్న పాత్ర, మనం ఎప్పుడు కూడా అమెరికా దేశాన్ని, ఆ అధ్యక్షుడిని ఒక పెద్దన్నగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎకానమీ పవర్ కావచ్చు, ఆర్మీ పవర్ కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ కావచ్చు. వీళ్ళంటి నేపథ్యంలో అమెరికాని మనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా కూడా గుర్తిస్తూ ఉంటాం. సో ప్రజెంట్ అమెరికా పరిస్థితి అలా కనిపించట్లేదు. ఒంటరి అయిపోయినటువంటి దేశంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణాలు కావచ్చు, లేదంటే ఇప్పటిదాకా మిత్రత్వంతో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ట్రంప్ ఒంటరివాడు అవుతున్నాడా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు అశోక్ గారు? ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనం ఒక గణనీయమైనటువంటి మార్పులను మనం చూస్తున్నాం. మీరు అన్నట్టు అమెరికా అనేటువంటిది అన్ని దేశాలకు కూడా ఒక అగ్రరాజ్యంగా, అలాగే ఒక దిశను ఏర్పాటు చేసేటువంటి ఒక విధానంలో ఉండేది. ఇంకోటి అమెరికన్ వర్డ్ అంటే కూడా దానికి ఎంతో వెయిట్ ఉండేది. అయితే ఇప్పుడు ఏర్పడుతున్న పరిస్థితుల్లో మనం చూసినట్టయితే అమెరికాకు తనకున్నటువంటి బలం కానివ్వండి, ప్రాభవం కానివ్వండి, దాని యొక్క ముఖ్యత్వం కానివ్వండి కోల్పోతుంది. ఓకే, మరి దానికి గల కారణాలు ఏంటి అని మనం విశ్లేషణ చేస్తే, ముఖ్యంగా అమెరికా గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలే దీనికి కారణం అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఎవ్రీ ఒక డెసిషన్ మనం తీసుకున్నామంటే దట్ స్టాండ్స్ రికార్డెడ్ ఫర్ ఎవర్. మరి ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం, ఎవరు కూడా మేనా అని అంటారు, అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. అక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితులు, అలాగే అన్ఎండింగ్ వార్స్, ఇప్పుడు సూడాన్ కానివ్వండి, నార్త్ మాలి కానివ్వండి, అలాగే డిఫరెంట్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. కాంగో వార్ ఇస్ దేర్. మరి అవి కాకుండా ఇప్పుడు ఏషియాలో కూడా అనేక అంతర్గతమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి, అలాగే విపరీత పరిస్థితులు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ అయితే అది ఒక బాయిలింగ్ హాట్ పాట్ లాగా ఉంది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? ముఖ్యంగా నాటో దేశాల్లో కూడా అనైక్యత ఏర్పడడం, అలాగే నాటో దేశాల్లో కూడా ఒక స్పష్టత లేకపోవడం, కోహెషన్ అనేది లేకపోవడం. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం అసలు ఈ ప్రపంచాన్ని ఫేస్ చేసే విధానంలో మమ్మల్ని మార్చుకోవాలి అని బాహాటంగా చెప్తున్నారు. అసలు యూరోపియన్ యూనియన్ అంటే సుప్రీం లాగా భావించేవారు. మరి అటువంటి యూరోపియన్ యూనియన్ కూడా ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు రివ్యూ ఇట్ సెల్ఫ్. మరి ఈ కారణాలు ఏంటి? మరీ ముఖ్యంగా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక అతిపెద్ద యుద్ధం జరుగుతోంది రష్యా యుక్రెయిన్ మధ్య. ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. అయినా కూడా అమెరికా తన పట్టుదలను ఏమాత్రం కూడా సడలించకుండా యుక్రెయిన్ వైపు తనకు కావాల్సినటువంటి సహాయం చేస్తుంది. ఎందుకో అక్కడ రష్యా అనేటువంటిది బద్ధ శత్రువు కాబట్టి. మరి ఇంకోవైపు మనం చూసినట్టయితే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ వార్ ఏదైతే ఉందో, అప్పటి నుంచి అమెరికా ప్రభావం అనేది ప్రపంచ దేశాల్లో చాలా ప్రస్ఫుటంగా తగ్గడం మొదలుపెట్టింది. ఓకే, ఆ వార్ జరిగిన విధానం, ఆ వార్ యొక్క డెసిషన్, ఆ వార్ యొక్క ప్రాసెస్, ఆ వార్లో ఉపయోగించినటువంటి వెపన్స్, అలాగే అక్కడ జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు, ముఖ్యంగా ఎవరైతే పీస్ ట్రూప్స్ అని మనం అంటామో
ఆ పీస్ ట్రూప్స్ కూడా అక్కడ బలైపోయినారు. అలాగే మనకు అందరికీ తెలుసు జర్నలిస్ట్ అంటే ఎవరైతే జర్నలిస్ట్ అంటే దే ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది కంట్రీస్ అని చెప్తారు. అటువంటి జర్నలిస్ట్ కూడా అక్కడ ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా అమెరికా అంటే ఒక భిన్నమైనటువంటి ఒక ఇంప్రెషన్ మొదలైంది. అవును. అంటే తాను అనుకున్నటువంటి పాలసీకి, నిర్ణయానికి, తాను అనుకున్న విధానానికి అది ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధమవుతుంది. అలాగే స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది అమెరికా అనే భావన చాలా స్పష్టంగా వచ్చింది. ఈ భావన ఏర్పడినప్పటి నుంచే నాటో కూడా మెల్లగా క్రమేపీ దూరం అవుతోంది. అది ఎంత దూరం వచ్చేసిందంటే ఓపెన్గా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో తమ ప్రమేయం కూడా ఉన్నట్టు తమ ఎయిర్ బేసెస్ కోసం అక్కడ స్పెయిన్లో కానివ్వండి, యూకేను కానివ్వండి, ఫ్రాన్స్ని కానివ్వండి రిక్వెస్ట్ చేశారు. అమెరికన్ ట్రూప్స్కి అక్కడ ల్యాండ్ కావడానికి మీ ఎయిర్ బేసెస్ కానీ, మీ యొక్క వాటర్ వేస్ని కానీ వాడుకుంటామంటే ఎటువంటి రెండో ఆలోచన లేకుండా త్రోసిపుచ్చారు. మరి వీటన్నిటి వెనుక ఉన్న కారణాలు ఏంటి అంటే అమెరికా యొక్క దుందుడుకుతనం, అలాగే అమెరికా యొక్క విధి విధానాలు అంతా డ్రాస్టిక్గా మారిపోయాయి. ఇప్పుడు నార్త్ కొరియా అయితే అసలు అమెరికాను పట్టించుకోవడం లేదు. అమెరికా చేసినటువంటి రిక్వెస్ట్ కానివ్వండి, కమాండ్ కానివ్వండి, అది చేసినటువంటి రకరకాల ప్రయత్నాలు కానివ్వండి, నార్త్ కొరియా అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకు? వీఆర్ న్యూక్లియర్ ప్రోన్, న్యూక్లియర్ రిచ్ కాబట్టి వీ కెన్ ఫేస్ అమెరికా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని, అమెరికా ఈజ్ జస్ట్ వన్ మోర్ కంట్రీ టు అస్ అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వేరే దేశాలు ఎంతో, అమెరికా కూడా అంతే కాబట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అటువంటి అభిప్రాయాలు రావడం, అలాగే ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. నార్త్ కొరియా, రష్యా, అలాగే చైనా. ఈ మూడు దేశాలు ఒక సూపర్ పవర్ కదా చైనా. మరి చైనాతో అలాంటి సూపర్ పవర్ అయిన రష్యా రెండు కలవడం, వాటికి నార్త్ కొరియా జత కావడం, ఈ ట్రయాంగిల్ ఏర్పడిన తర్వాత అమెరికా కొంత పట్టు అనేది సడలింపు జరిగింది. అందువల్లే మనం చూసాం ట్రాన్స్ అట్లాంటిక్ అగ్రిమెంట్లో కూడా ఆస్ట్రేలియా తనకున్నటువంటి అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పింది. ఆస్ట్రేలియా ఇంతవరకు ఎప్పుడు కూడా అంత తన ఓపెన్ అప్ కానటువంటి ఆస్ట్రేలియా ఈరోజు చాలా స్పష్టంగా, బాహాటంగానే తన యొక్క విధానాలను వ్యక్తం చేస్తుందంటే దానికి కారణం ఈ పరిస్థితులు. అలాగే ఇప్పుడు ఇరాన్ వార్లో కూడా లేటెస్ట్గా చూసినట్టయితే హెర్మ్యూజ్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. దాన్ని దిగ్బంధం చేయటం కానీ, అటువంటి ప్రయత్నం చేయటం కానీ చేయరాదని చెప్తున్నా కూడా అమెరికా మేము హెర్మ్యూజ్ను దిగ్బంధం చేస్తాం, మేము ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగానే మేము సాధించబోతున్నామని చెప్పినప్పుడు దానికి కోఆపరేషన్ ఇవ్వమని స్పెయిన్ అడిగారు. అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ని అడిగారు. అలాగే కియర్ స్టార్మర్ యూకేని అడిగారు. కానీ వీరందరూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ అవర్ కన్సైన్స్ అని చెప్పి వాళ్ళు తమ దేశ ప్రయోజనాలను, అలాగే తమ ప్రజల యొక్క అభిష్టం మేరకు అమెరికా యొక్క ప్రతిపాదన కూడా మెల్లగా దాన్ని త్రోసిపుచ్చి ఈరోజు దిగ్బంధం అనేటువంటి ఆ ప్రక్రియ కూడా దూరంగా ఉంటూ ఉన్నారు. మరి అమెరికా కూడా ఇవన్నీ గమనిస్తోంది. ఎందువల్ల ఇటువంటి మార్పు జరిగింది అంటే నాటో ఏదైతే ట్రాన్స్ అట్లాంటిక్ ట్రీటీ ప్రకారం ఏర్పడినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ను ట్రూత్ సోషల్లో బాహాటంగానే అందరికీ తెలిసే విధంగా ట్రంప్ చాలా వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ముఖ్యంగా నాటో ఈజ్ నథింగ్ బట్ ఏ పేపర్ టైగర్ అని అనడం మాత్రం అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది. అలాగే ది రెప్యుటేషన్ ఆఫ్ నాటోను పూర్తిగా ఆయన తగ్గించే ప్రయత్నం చేశారు. మరి ఇవన్నీ గమనిస్తున్నటువంటి అదర్ నేషన్స్ ఆఫ్ ద నాటో కూడా ఒక డెసిషన్కి వచ్చాయి. డెఫినెట్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ కంప్లీట్ అలైన్మెంట్ విత్ యుఎస్. మనకు విధి విధానాలు ఉన్నాయి, మన పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనం వాటికి అనుగుణంగా వెళ్ళాలి. కానీ ఇంతవరకు అమెరికా ఏది చెప్పిందో అదే పాటిస్తామనేటువంటి పద్ధతులు ఇక ఉండవు అని తెగేసి చెప్పాయి. మరి ఇవన్నీ ఒక పక్క ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే భారత్ వైఖరి కూడా చూడండి. అసలు సుంకాలు అంటే ట్యాక్సెస్ చూసారా, విపరీతంగా వేసినా చెల్లించలేదు. అలాగే మీరు రష్యాతో ఆయిల్ తీసుకోరాదన్నా కూడా ఆ ట్రేడ్ను కొనసాగించాయి. అలాగే మీరు ఇతర దేశాలతో చేయకూడదంటే కూడా మనం కొన్ని ఈ అర్జెంటీనా, వెనజులా లాంటి కంట్రీస్తో కూడా మనం ట్రేడ్ చేసాము, ఆయిల్ అనేది తీసుకుంటున్నాం. అలాగే మనము సైమల్టేనియస్గా మనం సౌదీ అరేబియా నుంచి కూడా మనం ఇటువంటి ఆయిల్ ప్యాక్ చేసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా భారత్ అనేటువంటిది కూడా తన సొంత ఆలోచనలతో, తన యొక్క ప్రతిభతో, తన యొక్క డిప్లొమసీతో, తన యొక్క వైబ్రేషన్తో
ప్రపంచ దేశాల్లో కూడా ఈ మెసేజ్ను పంపించింది. ఓకే. అసలు ఏ దేశం కూడా తన దేశ ప్రజలకు అలాగే తన ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ పవర్తోనో లేకుంటే ఈగోయిజంతోనో లేకుంటే ఇతరులపై తమ సుపీరియారిటీని రుద్దాలని చూసేటువంటి దేశాల మాటలు మనం విననవసరం లేదు అని ఒక అండర్ కరెంట్ కూడా పంపించింది. అది క్యాచ్ చేసిన చాలా దేశాలు కూడా ఈ విధంగా మనం చూస్తున్నాం. చిన్న చిన్న దేశాలు కూడా ఈరోజు మనం ఇండోనేషియాలో కూడా చాలా తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇలా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా యాంటీ అమెరికన్ వేవ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానికి మూల కారణం అమెరికన్ డెసిషన్స్. మరి అమెరికా చిత్తశుద్ధితో కనుక నిర్ణయాలు తీసుకుంటే ఇంతెందుకండి, నో కింగ్స్ డెమాన్స్ట్రేషన్ మనం చూసాం. అతిపెద్ద డెమాన్స్ట్రేషన్ అమెరికాలోనే యాంటీ అమెరికన్ సెంటిమెంట్స్ అక్కడ రావటం మనం చూసాం. మరి దీనికి కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు సహేతుకంగా లేవు. ఇంకోటి, మనకు ఒక దేశం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆ దేశంతో వ్యవహరించే కొన్ని పద్ధతులు ఉంటాయి. మన దగ్గర మిలిటరీ పవర్ ఉంది, అలాగే మనకున్నటువంటి మెరైన్స్ అంత పవర్ఫుల్ కాబట్టి మనం ఏ దేశాన్నైనా కూడా కబళిస్తాం. ఇంకోటి, ట్రంప్ ఈ ఇరాన్ వార్ సందర్భంగా చేసిన కొన్ని ప్రకటనలు మనం కనుక గుర్తు చేసుకుంటే, ఐ కెన్ వైప్ అవుట్ ది ఇరానియన్ సివిలైజేషన్ ఇన్ వన్ నైట్ అని అన్నారు. దట్స్ క్వైట్ అబ్జర్వ్డ్. ఇంకోటి, దట్ స్టాండ్స్ వెరీ, అంటే దట్ షోస్ హిస్ క్యారెక్టర్. ఓకే. ఒక సివిలైజేషన్ అంతం చేయగలను అనేటువంటి ఒక మాట అనడం అది చాలా దురదృష్టకరం. అసలు అమెరికన్ ప్రెసిడెంట్ నోటికుండా అటువంటి మాటలు రాకూడదు. అది మరి అటువంటి ఇవన్నీ కామెంట్స్ రావడం, వారు వ్యాఖ్యలు చేయటం, అలాగే ఈ మధ్యకాలంలో శాంతి అనేటువంటిది నిజంగా యుద్ధం ద్వారా రాదు కాబట్టి మీరందరూ కూడా శాంతి ప్రక్రియను ప్రారంభం చేయాలి అని పలికినటువంటి క్యాథలిక్ మత గురువు అయినటువంటి పోప్ లియో 14 గారిపై కూడా అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అసలు వారి గురించి మనం ఏ మాటలు వినకూడదు అనుకుంటామో అటువంటి మాటలు మాట్లాడటం, కించపరచడం, థ్రోన్ ఏదైతే ఉందో దాని యొక్క రెప్యుటేషన్ తగ్గించడం, కేవలం తాను అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి, అతను కూడా అమెరికన్ సిటిజన్ కాబట్టి ఆయనకి ఈ పోస్ట్ వచ్చిందని పలకడం, అలాగే ఇంకా రకరకాలుగా అతనికి ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద అవగాహన లేదనటం, ఇవన్నీ కూడా చాలా పెను ప్రకంపనలు ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు అల్జీరియా పర్యటనలో ఉన్నటువంటి పోప్ విషయంలో కూడా చాలా ఇటువంటివే వినిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ట్రంప్ తను మాట్లాడే మాటలను నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఒక పెద్దన్నగా మీరు అన్నట్టు ఉండాలి అంటే వాక్ అనేటువంటిది చాలా ముఖ్యం. నలుగురికి హితకరంగా ఉండాలి, అందరికీ మంచి చేసేటట్టు ఉండాలి, అందరినీ కలుపుకుపోయేటట్లు ఉండాలి. అప్పుడే నిజమైన పెద్దన్న అవుతారు. కానీ తనకు పవర్ ఉంది, తను ఏదైనా మాట్లాడగలడు, తనకు అవకాశం ఉంది అని చెప్పి తను కనుక మాట్లాడితే ఇటువంటి స్టేటస్ను అతను కోల్పోతాడు. ఓకే. కాబట్టి అమెరికా ఇప్పటికైనా కూడా అమెరికన్ ప్రజలు గుర్తించారు. ఇక గుర్తించవలసింది కేవలం ట్రంప్ మాత్రమే. ఆయన అడ్వైజర్స్ ఇప్పటికైనా ఆయనకు సరైన అడ్వైజ్ ఇచ్చి సరైన మార్గంలోకి తీసుకెళ్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామము. ట్రంప్ తన వైఖరిని, తన ప్రక్రియను మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేది మాత్రము క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి ట్రంప్కి ఇచ్చినటువంటి షాక్ ఏదైతే ఉందో, బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇప్పుడైనా సరే ట్రంప్ తన నిర్ణయాల్ని మార్చుకొని యుద్ధాలకు సంబంధించి ముగింపు పలుకుతాడా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ విత్ ఫోర్సైట్ టీవీ.